నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు పండగ వచ్చింది కదా, భోగి పండగ, సంక్రాంతి అవి వచ్చాయి. అందుకని నేను లడ్డు చేసి చూపిస్తాను ఎలా చేయాలో. శనగపిండి తోటి 3 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను. దీంతో 3 గ్లాసులు. దీనిలో 3/4 వంతు బియ్యపిండి, 3/4 వంతు బియ్యపిండి, ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. సాల్టు దీనిలో ఇంతే. ఇది వేసి నీళ్ళు పోసి కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాసుడు పిండికి 1 గ్లాసుడు పంచదార, 3 గ్లాసులు పంచదారని ఇంకొక పిడికిడు వేసాను. ఒక పిడికిడు ఎగస్ట్రా పంచదార. దీనిలో 1 గ్లాసున్నర నీళ్ళు పోసి మనం పాకం పట్టుకోవాలి. జీడిపప్పు, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, యాలక పొడి వేయాలి. యాలక పొడి వేస్తాను. తర్వాత చిన్న పచ్చకర్పూరం వేస్తాను, మంచి సువాసన వస్తుందని. తెలుసా పచ్చకర్పూరం అంటే? ఇవి ఇలా ఉంటుంది, ఇలా ముక్క ఉంటుంది. దీనిలో మనం చిన్న ఇంత ముక్క తీసుకుని నీళ్ళలో కలిపి పాకంలో వేయాలి, మంచి సువాసన వస్తుంది. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు, బాగానే ఉంటుంది. నేను మిఠాయి రంగు అది వేయటం లేదు. కొంచెం పాలు తీసుకున్నాను. ఈ పాకం పడతాను కదా, నురగలాగా వస్తుంది. అప్పుడు ఈ పాలు పోసేస్తే నురగ వస్తుంది. ఆ నురగంతా తీసేస్తే బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. ఉండదు, మట్టి అది ఉంటుంది కదా, అది పోతుంది. ఇప్పుడు మనము పంచదార గిన్నె స్టవ్ మీద పెట్టుకుని పంచదార ములిగేటట్టుగా, ఎక్కువ నీళ్లు కాకుండా ములిగేటట్టుగా నీళ్లు పోసుకుని పాకం పట్టుకుందాం. పంచదార కరిగి నురగలు వస్తాయి, అప్పుడు పాలు పొయ్యాలి. ఇప్పుడు పాలు పోద్దాం. పాలు పోస్తే ఆ మట్టి నురగ కింద వచ్చి తిరుగుతుంది. చూసారా? చూసారా, నల్లగా వస్తుంది. వాటిలాగా ఫస్ట్ టైం చేసినప్పుడు వేసి తీయలేదు, ఎర్రగా వచ్చే ఉండదు. చూసారా, ఇదంతా ఎంత వచ్చిందో నల్లగా. ఇలా తీసేయాలన్నమాట. ఆ పాలు పోస్తే అది ఇలా వచ్చేస్తుంది మరిగేటప్పుడు. నీళ్ళు 1.5 చెప్పాను కదా, 2.5 నీళ్ళు పోసాను నేను. అంటే చాలా రోజులైంది చేసి 2.5 నీళ్ళు పోసాను. అప్పుడు పంచదార కరిగిందనమాట. ఇప్పుడు మీరు పంచదార ములిగేటట్టుగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇంకా అప్పుడు పంచదార కరిగిపోతుంది. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. పాకం రావాలని తెలియడానికి గెరిటి దానిలో ముంచి మనం పైకి ఇలాగ ఎత్తితే తీగిలాగా వస్తుంది. అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు. అప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పాకంలో 1 స్పూన్ యాలక పొడి వేసుకోవాలి. ఉంటుంది కదా, ఆ స్పూన్తో స్పూన్ నిండా యాలక పొడి వేసుకోండి. చిన్న ఇంతే పచ్చకర్పూర ముక్క ఇంకో నీళ్ళలో కలిపాను, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
నూనె పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు ఇది చట్రాలు, ఇది బూందీ చట్రం, ఇది దేవుకునేది. అయితే మీకు ఈ చట్రాలు లేకపోతే చిల్లులు బుట్టలు ఉంటాయి కదా, బుట్టలో పిండేసి వేసుకోవచ్చు, బాగానే వస్తుంది. ఇదే చిల్లులు బుట్ట. నేను చట్రాలు కొనక మునుపు దీనిలోనే చేసేదాన్ని. పిండేమో చిన్న కప్పు తీసుకుని దానిలో పోసి కప్పుతోటి ఇలా ఇలా అంటే మీకు బొంది పడుతుంది కింద నుంచి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము. ఉండలు లేకుండా ఇలాగా నేను చూపించేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు మన నూనె కాగింది. ఇప్పుడు చట్రం తీసుకుని దానిలో కప్పుతోటి పిండి పోసి మనం ఇలా ఇలా కలపాలి. అప్పుడు సన్నగా బొంది పడుతుంది. ఆ బొంది కొంచెం నూరగా వచ్చేసరికి ఆఫ్ చేయండి. నిండా పోస్తే మళ్ళీ అంటుకుపోతుంది. అంచేత కొంచెం కొంచెం వేసుకోండి. వేసుకుని నూరగా తగ్గాక ఒక మాట అట్లకాడ పెట్టి కలపండి. ఇప్పుడు ఒకసారి అట్లకాడ పెట్టి కలపండి అంటుకోకుండా. మన కారబొందిలాగా ఎర్రగా వేగక్కర్లేదు. అన్నిటికంటే ఈజీ మనం లడ్డు చేయడమే. ఆ లడ్డు ముదరపాకం వచ్చిందంటే తీయబుందికుండా తింటాం. బాగా లేతపాకం వచ్చిందనుకోండి, ఉండ అవ్వలేదు అనుమానం వస్తే స్టవ్ మీద పెట్టి ఓ మాట తిప్పితే కొంచెం ఉండైపోతుంది. అంచేత ఎలా వచ్చినా మీరే ఇబ్బంది పడక్కర్లేదు, ఎలాగైనా తినేయవచ్చు. తీసి ఇలా పాకంలో వేసేయడమే. మీడియంలో పెట్టుకోండి మంట. ఇది నేను అందరిని చూసి నేర్చుకోవడమే. మొత్తం అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇలా వేసుకుంటూ ఉండాలి. ఉంది అంతా వేడివేడిది ఇలా వేసేసుకోవాలి. పీసు ఇలా చట్రంలో వేసి నూనెలో పెట్టేస్తే వేగిపోతుంది. లడ్డు తయారైంది. ఇంకా ఉండలు చేయలేదు. జీడిపప్పు కిస్మిస్ వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం లడ్డు బుందీ ఇలా గట్టిగా నొక్కాలి. అలాంటప్పుడు ఒక వాయి బుందీ తీసి ఇలాగ మిక్సీ చేయాలి. మురమురం కింద చేసి దీనిలో వేయాలి. ఉండ తొందరగా నొక్కడానికి వస్తుంది అన్నమాట. ఇలా చేసి దీనిలో వేయాలి. ఒక వాయి ఉంది ఇలా బరగ్గా చేసుకోవాలి. కొందరు బొంబాయి రవ్వ వేస్తారు వేయించి. ఇప్పుడు మనం కొంచెం బాగా చల్లారినా రాత్రి కూడా ఉండ చేసుకోవచ్చు. దీన్ని కూర్చుని కంగారుగా చేసుకోక్కర్లేదు. కరెక్ట్ సరిపోయింది పాకం. చూసారా?
చూసారా కలర్ కూడా వేయలేదు, పచ్చగా వచ్చాయా. అలాగే మీరు కూడా కొంచెం పాలు పోసి ఆ నురగంతా తీసి చేసుకుంటే మనకి రంగులు అవి వేయక్కర్లేదు. మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, ఉండేలాగా అవుతుంది. అది చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు మీరు చేసుకునే సైజుని బట్టి ఉండలు పావు కేజీ పిండి తీసుకున్నారంటే ఒక 20 నుంచి 25 వరకు లడ్డూలు అవుతాయి. ఆ సైజులో కొంచెం చిన్న చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. ఇలా మన రెండో చేయి కూడా పెట్టక్కర్లేదు, ఇలా అంటే వచ్చేస్తాయి. లడ్డు తయారైంది, ఇగో చూడండి. పచ్చగా బయట చేసిన లడ్డూల్లాగే వచ్చాయి కలరు. నేను రంగు ఏం వేయలేదు. అంచేత మీరు కూడా నేను చేసినట్టుగా, నేను చెప్పినట్టుగా చేసుకుని తిని ఓకే చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్టయితే మీరు కూడా నేను చెప్పినట్టుగా చేసుకుని తిని టేస్ట్ చేసి బాగుంది అంటే లైక్ చేసి ఓకే చేసి సబ్స్క్రైబ్ చేయండి.